అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల కానున్నాయి అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనమిక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులు పెంచేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా నిధులనేవైతే ఆల్రెడీ విడుదల చేసింది కదా! కాకపోతే చాలామందికి ఏంటంటే జమ కావట్లేదు అని చెప్పేసైతే అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి దశల వారీగా నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. సో, ప్రస్తుతానికి మనకి మండలంలో గ్రామం చొప్పున అయితే నిధులనేవైతే విడుదల చేస్తూ వస్తుందన్నమాట. అయితే త్వరలోనే మనకి ఇంకా ఎవరికైతే విడుదల కాలేదో సో వారికి కూడా విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అడుగులైతే వేస్తుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుంది అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి. సో ప్రస్తుతం మనకు అందరికి ఒకేసారి కాకుండా దశల వారీగా విడుదల చేస్తుంది కదా! ఈ ప్రక్రియ మొత్తం కూడా మనకి ఈ నెల అంటే మార్చి 31 తేదీ లోపు కూడా అందరికీ కూడా డబ్బులు అందుతాయని చెప్పేసి అయితే అని చెప్పడం అయితే జరుగుతుందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో కూడా రైతు రుణమాఫీ సంబంధించి కూడా ఎలాగైతే చెప్పారో సో వారందరికీ కూడా పడింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే రైతు భరోసా పథకం సంబంధించి కూడా అయితే విడుదల చేయబోతుందండి ఈ విధంగా అయితే. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.